హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. టాప్ 7 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ పట్టుకొచ్చాను భయ్య ఈరోజు. 5 ఏమో మూవీ సజెషన్స్ అండ్ లాస్ట్ 2 వచ్చేసి మాత్రం సిరీస్ ఉంటుంది, వెబ్ సిరీస్. అండ్ ది ఫస్ట్ వన్ కిల్. ఇది ఒక బాలీవుడ్ మూవీ. లక్ష అండ్ రాఘవ్ జుయాల్ యాక్ట్ చేసిన మూవీ ఇది. రీసెంట్గానే థియేటర్స్కి వచ్చింది భయ్య, గట్టిగా హల్చల్ చేసింది. నేనైతే బిజీ ఉండి థియేటర్లో మిస్ అయ్యా, బట్ రివ్యూస్ చూసా. సరే ఓటీటీకి వచ్చాక చూద్దాం అనుకున్నా, బట్ అప్పుడైతే ఓటీటీ వచ్చి డిజ్నీ హాట్స్టార్ ఆగస్ట్ మిడ్ వీక్లో వస్తుంది అన్నారు. ఓ అమ్మ, అప్పటిదాకా ఆగలా అనుకున్నా. బట్ రీసెంట్గా బయట దొరికేసింది నాకైతే హెచ్డీ క్వాలిటీ. సో ఓటీటీ కోసం అయితే చూడొద్దు, మీకు ఎక్కడ దొరుకుతుందో మీకు తెలుసు. చూడండి. స్టోరీ ప్లాట్ వచ్చేసి లవ్ స్టోరీతో స్టార్ట్ అవుతుంది భయ్య మూవీ. హీరో మిలిటరీలో పనిచేస్తూ ఉంటాడు. హీరోయిన్కి పెళ్ళి అయిపోతుందని తెలిసి తన గురించి అని చెప్పేసి వస్తాడు. దాని తర్వాత స్టోరీ ఎటు వెళ్ళింది, ఎంతవరకు వెళ్ళింది, అసలు ఏం జరిగింది అన్నదే ప్లాట్. అండ్ మూవీ మొత్తం వచ్చేసి మనకు ఒక ట్రైన్లోనే ఉంటుంది. ఏంటి ట్రైన్లోనేనా అనుకోద్దు, ట్రైన్లోనే అదిరిపోద్ది సినిమా. కాకపోతే స్టోరీ రొటీన్ అయ్యేసరికి ఇట్స్ ఎ ఫుల్ యాక్షన్ ప్యాక్ మామ. ఈ టైప్ ఆఫ్ యాక్షన్ రీసెంట్ మూవీస్ కాదు కదా, మ్యాక్సిమం మనం చూసుంటాం. ఈవెన్ జాన్ విక్ డైరెక్టర్ తెలుసు కదా, ఆయనే ఈ మూవీ రీమేక్ రైట్స్ తీసుకున్నాడు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఆ యాక్షన్ సీన్స్ ఎంత బాగా డిజైన్ చేసుకున్నారు వాళ్ళు. చాలా బాగుంటుంది, మీరు కనెక్ట్ అవుతారు మూవీకి. అండ్ మెయిన్లీ అయితే రాఘవ్ జుయాల్ భయ్య, తన యాక్టింగ్ ఉంటుంది విలన్ క్యారెక్టర్లో, చించి పాడేశాడు అంతే. అస్సలు మిస్ అవ్వద్దు, చూసేయండి. లాంగ్వేజ్ వచ్చి హిందీలో దొరుకుద్ది, తెలుగు లేదు అంటే చెప్పిన ఓటీటీ కోసం మీకు. సో ఎక్కడ చూడాలో మీకు తెలుసు. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ మహారాజా. విజయ్ సేతుపతి నటించిన తన 50th ఫిలిం భయ్య ఇది. స్టోరీ ప్లాట్ వచ్చేసి విజయ్ సేతుపతి తన కూతురు ఒక ఇంట్లో నివసిస్తుంటారు. తన ఇంట్లో దొంగలు పడి ఒకటి మిస్ అయిపోద్ది భయ్య, అదే లక్ష్మి. అసలు లక్ష్మి ఎవరు, అసలు లక్ష్మి ఏమైంది? విజయ్ సేతుపతి మన హీరో పోలీసుల చుట్టూ తిరిగి దాన్ని సంపాదించుకున్నాడా లేదా అన్నదే స్టోరీ లైన్ భయ్య. మీకు ట్రైలర్లో చూపించే ప్లాట్ వరకు ఇదే ఉంటుంది. ఇంకా లోపల స్టోరీ ఏంటన్నది మీరు మూవీ చూసే తెలుసుకోవాలి. అండ్ ఈ మూవీకి ఇచ్చి మీ టైం వర్తా కాదంటే ఫుల్ వర్త్ ఇట్, పక్కా చూసేయండి. స్క్రీన్ ప్లే చాలా బాగా రాసుకున్నారు. నాకు బీభత్సంగా నచ్చింది అయితే స్క్రీన్ ప్లే. అండ్ కొన్ని మెటఫర్స్ కూడా ఉంటాయి, చాలా బాగా రాసుకున్నారు అవి కూడా. అండ్ మెయిన్ విజయ్ సేతుపతి యాక్టింగ్. 50th ఫిలిము గుర్తుండిపోతుంది భయ్య ఎప్పటికీ. ఆ మార్క్ని సెట్ చేసుకున్నారు, అంత మంచిగా యాక్ట్ చేశారు. ప్రజెంట్ ఈ మూవీ తెలుగులో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, అర్జెంట్గా వెళ్ళి చూసేయండి అంతే. అండ్ థర్డ్ వన్ సైతాన్. ఇది ఒక హిందీ మూవీ భయ్య. ఏంటి బ్రో ఈసారి తెలుగు సినిమాలు ఏం చెప్పట్లేదంటే, నేను ఆల్రెడీ తెలుగు డబ్బుడ్ మూవీస్ రివ్యూస్ ఇచ్చాను భయ్య. ఓటీటీలో ఉన్న గోట్ లైఫ్, చందు ఛాంపియన్, హాట్స్పాట్ మూవీ ఇవన్నీ తెలుగువే, ఇవన్నీ రివ్యూ ఇచ్చేసాను ఆల్రెడీ. సో అందుకే ఓన్లీ ది బెస్ట్ మాత్రమే మీకు హిందీ అయినా వేరే లాంగ్వేజ్ అయినా సరే మీకు సజెషన్లో పెట్టా. సో ఏమనుకోదు. ప్రజెంట్ మూవీ టాపిక్ వచ్చేస్తే సైతాన్. ఇది రిలీజ్ అయ్యి చాలా రోజులు అయింది, ఓటీటీకి వచ్చి కూడా చాలా రోజులు అయింది. నెట్ఫ్లిక్స్లో ఉంది. అజయ్ దేవగన్, మాధవన్, జ్యోతిక ఈ ముగ్గురు కలిసి నటించిన మూవీ ఇది. దీని కాన్సెప్ట్ అండ్ ప్లాట్ వచ్చేసి బ్లాక్ మ్యాజిక్ చుట్టూ తిరుగుతుంది భయ్య. ఇందులో విలన్ వచ్చి మన మాధవన్. ఇదేంటి నువ్వు ట్విస్ట్ రివీల్ చేయట్లా, ఆబ్వియస్లీ మీకు ట్రైలర్లో కూడా చూస్తే తెలిసిపోద్ది. సో నో స్పాయిలర్స్. ఒకటి మాత్రం కన్ఫర్మ్ చెప్తాను భయ్య, యాక్చువల్లీ చాలా లవ్ స్టోరీస్లో చాలా వాటిలో మనం మాధవన్ స్మైల్ చూస్తే ఫిదా అయిపోతాం. అలాంటిది ఈ మూవీలో మాధవన్ స్మైల్ చూస్తే భయమేస్తుంది భయ్య, అట్లా ఉంటుంది యాక్టింగ్. మరి స్టోరీ ప్లాట్ వచ్చేసి బ్లాక్ మ్యాజిక్తో అమ్మాయిని వశపరుచుకుని మాధవన్ ఏం చేశాడు. ఆ అమ్మాయిల్లో ఒక అమ్మాయి మన హీరో కూతురు అయితే ఇంతకీ తను రక్షించుకున్నాడా లేదా మాధవన్ చేతిలో నుంచి అన్నదే స్టోరీ ప్లాట్. ఈ మధ్యలో స్క్రీన్ ప్లే ఉంటుంది భయ్య, ప్యాకాడేసుకున్నారు అంతే. అంతా ఒక ఇంట్లో జరిగిపోద్ది మూవీ మొత్తం. క్లైమాక్స్ చాలా బాగుంటుంది, స్క్రీన్ ప్లే బాగుంది, మ్యూజిక్ బీజిఎం అయితే బాగా సెట్ అయింది. ఆ బ్లాక్ మ్యాజిక్ కాన్సెప్ట్ని మోడర్న్ వేలో బాగా చూపించారు భయ్య. అండ్ అజయ్ దేవగన్ కూతురి కింద ఒక అమ్మాయి యాక్ట్ చేసింది భయ్య, జానకి బోడ్వాలా. సూపర్ చేసింది భయ్య క్యారెక్టర్ అయితే. అండ్ ఇది బేస్డ్ ఆన్ గుజరాతీ ఫిల్మ్ భయ్య. ఈ స్టోరీ వచ్చి వస్ అని చెప్పి గుజరాతీ ఫిల్మ్. ఇది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, బాగుంది మూవీ, హిందీలో ఉంటుంది, చూసేయండి. ఫోర్త్ వన్ మంకీ మ్యాన్. లాంగ్వేజ్ వచ్చి హిందీ అండ్ ఇంగ్లీష్. స్టోరీ ప్లాట్ వచ్చేసి రెవెన్ స్టోరీ భయ్య. అసలు రెవెంజ్ స్టోరీ ప్లాట్ ఏంటని కూడా చెప్పను, తెలిసిన స్టోరీయే, సో చూసి తెలుసుకోండి. అండ్ రెవెంజ్ స్టోరీ అయినప్పటికీ దీనికి ఇచ్చిన స్క్రీన్ ప్లే టచ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ యాక్షన్ బ్లాక్స్ కూడా చాలా బాగుంటాయి. ఇది దేవ్ పాటిల్ డైరెక్షనల్ డెబ్యూ ఫిల్మ్ భయ్య. హీరో, స్క్రీన్ ప్లే, స్టోరీ రైటర్, డైరెక్షన్ అండ్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ మొత్తం దేవ్ పాటిలే. ఫస్ట్ ఫిల్మ్ అయినప్పటికీ చాలా బాగా చేశాడు భయ్య.
స్క్రీన్ ప్లే బాగుంటుంది, డైరెక్షన్ బాగుంటుంది, ఆ స్టోరీకి ఇచ్చిన ఒక టచ్ ఉంటుంది సెకండ్ హాఫ్లో, అది చాలా బాగా నచ్చింది నాకు. మీరు చూసి తెలుసుకోండి. ప్రజెంట్ ఈ మూవీ అయితే బయటే దొరుకుతుంది, మీకు ఏ ఓటీటీలో లేదు. ఎందుకంటే ఇది యునైటెడ్ స్టేట్స్, కెనడా, ఆస్ట్రేలియా ఇక్కడ రిలీజ్ అయిన తర్వాత ఇండియాలో రిలీజ్ చేయడానికి చూశారు, కానీ సెన్సార్ బోర్డ్ కొన్ని ఎడిట్స్ చేయాలని చెప్పింది, అందువల్ల రిలీజ్ అవ్వలేదు మూవీ. సో ఆ క్యూరియాసిటీతో నేను మూవీ చూడడం జరిగింది. ఇప్పుడు దాన్ని నేను మీకు సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి చూసేయండి, వన్ టైం వాచబుల్, నచ్చుద్ది. మరీ సెన్సార్ బోర్డ్ హైప్ ఇచ్చినంత ఎడిట్లు ఏం చేయాల్సిన అవసరం లేదు దీనికి మరి నాకు తెలిసి. బట్ యాక్షన్ సీక్వెన్సెస్ బాగుంటాయి, మరీ కిల్ మూవీ అంత కాదు, బట్ బాగుంటాయి, అందుకే 4th ప్లేస్లో పెట్టా. మరి ఓటీటీ ప్లాట్ఫామ్ చెప్పట్లే, ఎక్కడ ఉందో తెలియదు, బట్ మీకు హెచ్డి దొరుకుద్ది, వెతకండి, యునో. అండ్ 5th మూవీ, ఇది ఒక కొరియన్ మూవీ, ఎగ్జుమా. ఆల్రెడీ వినే ఉంటారు మీరు. ఇది ఒక హారర్ కమ్ థ్రిల్లర్ స్టోరీ. లాంగ్వేజెస్ వచ్చేసి కొరియన్ ఉంది, ఎలాగో మనకు రాదు. జాపనీస్ ఉంది, అది మనకు రాదనుకో. ఇంగ్లీష్ ఉంది భయ్య, ఇది మెయిన్. చూసేయండి, ఇంగ్లీష్ విని అర్థం కాదు అంటే సబ్ టైటిల్స్ కూడా ఉంటాయి, చూసండి. ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. మూవీ అయితే ఒత్తిట్టు భయ్య, చాలా బాగా తీశారు. ఈ మధ్య కాలంలో ఈ టైప్ కాన్సెప్ట్లు అయితే నేను చూడలేదు, అంతగా రాలేదు కూడా. స్టోరీ ప్లాట్ వచ్చేసి, ప్లాట్ అంటే నేను మొత్తం ఏం చెప్పట్లా, జస్ట్ చిన్న బిట్టి చెప్తా అంతే. వీళ్ళు ఒక సమాధిని తవ్వుతారు భయ్య, ఒక డెడ్ బాడీ గురించి. ఆ తవ్విన సమాధి వల్ల కొన్ని అనార్థాలు జరుగుతాయి. వీళ్ళు ఎంత పెద్ద తప్పు చేశారన్న తర్వాత తెలుస్తుంది. అండ్ ఆ సమాధి తవ్వడం వల్ల ఇంకొన్ని హారబుల్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి. అసలు ఏం జరిగింది, స్టోరీ ఏంటి, ఆ హారర్ ఎలిమెంట్స్ ఏంటో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా చూసేయండి, ప్రైమ్లో ఉంది. మీ టైం అయితే ఫుల్ వర్త్ ఇట్ భయ్యోయ్, పక్కా మిస్ అవ్వద్దు, చూసేయండి అంతే. ఇక మూవీస్ అయిపోయాయి భయ్య. లాస్ట్ 2 సిరీస్, అందులో ఫస్ట్ వన్ వచ్చేసి రెవెనెంట్, REVENANT. స్పెల్లింగ్ తప్పు అయితే కొరియన్ డ్రామా రెవెనెంట్ అని కొట్టండి, మీకు డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్లో ఉంటుంది. నేను చూసిన కొరియన్ థ్రిల్లర్స్ వెబ్ సిరీస్లో బెస్ట్ కంటెంట్ భయ్య. నేను చెప్తున్నానుగా, హారర్ ప్లస్ థ్రిల్లర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది, బింగ్ వర్తి. 12 ఎపిసోడ్స్ ఉంటాయి, ఒక్కొక్క ఎపిసోడ్ 1 hour ఉంటుంది. నాకు ఇదే బాగా ఇష్టం భయ్య. కొరియన్ జాపనీస్లో థ్రిల్లర్స్, హారర్స్ ఎపిసోడ్స్ తీస్తారు. ఈ ఎపిసోడ్ వైజ్ వచ్చి 1 hour ఉంటుంది. నాకు అది చాలా ఇష్టం. అంత రన్ టైం ఉంటే నాకు చాలా ఇష్టం, నేను చాలా ఓపికగా చూస్తా. మీకు ఎలా ఉండాలో తెలియదు నాకు, మీరు కామెంట్ చేయండి మీకు ఎంతెంత రన్ టైం ఉంటే ఇష్టమో. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ఎపిసోడ్ నుంచే మీకు స్టోరీలోకి తీసుకెళ్ళిపోతారు, ఎందుకంటే 1 hour ఎపిసోడ్ రన్ టైం కాబట్టి మీకు స్టోరీ మొత్తం అదే సస్పెన్స్, అదే థ్రిల్ మెయింటైన్ చేస్తారు. హారర్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి మీకు. ఖచ్చితంగా చూసేయండి, హాట్‌స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ లాస్ట్ వన్, మౌస్, రీసెంట్గా వచ్చింది, అందరికీ తెలుసు మ్యాక్సిమం. మీరు చూసారు లేదా నాకు తెలీదు. ప్రైమ్లో రిలీజ్ అయింది, 20 ఎపిసోడ్స్ ఉంటాయి, ఒక్కొక్క ఎపిసోడ్ ఇది కూడా 1 hour పైనే ఉంటుంది. ఇది ఒక కొరియన్ డ్రామానే, సబ్ టైటిల్స్తో మేనేజ్ చేయండి. అండ్ మెయిన్లీ మైండ్ బాగా పనిచేస్తుంది. ఈ ఇన్వెస్టిగేషన్లు, మర్డర్స్, ఈ కొరియన్ డ్రామా పేర్లు బాగా గుర్తుపెట్టుకోగలం అనుకుంటేనే ఈ సిరీస్ చూడండి భయ్య, ఎందుకంటే మీ మైండ్కి చాలా పని పడుద్ది. ఈ కొరియన్ సిరీస్లో వాళ్ళ పేర్లను గుర్తుపెట్టుకోవడమే కష్టం, ఇంకా పైగా వాళ్ళ ఫేసెస్ కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే వీళ్ళ క్యాస్ట్ విషయానికి వచ్చేస్తేనే, మీరు క్రోమ్ ఓపెన్ చేసి క్యాస్ట్ అండ్ క్రూ అలా చెక్ చేయండి. స్క్రోల్ చేస్తుంటే ఏదో PDF ఫైల్ వచ్చినట్టు వస్తుంది, లిస్టు అంత ఉంటుంది. సో అవన్నీ గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా, మీ మైండ్కి చాలా పని పడుద్ది. సో అయినా నేను చూడగలను అంటేనే చూడండి, బట్ చూసి అర్థం చేసుకున్న వాళ్ళకి మాత్రం సిరీస్ బాగా నచ్చుద్ది. అసలు స్టోరీ ప్లాట్ వచ్చేసి సైకో కిల్లర్స్ గురించి. సిటీస్లో కొన్ని సైకో మర్డర్స్ జరుగుతుంటే దానికి హెడ్ హంటర్ అని పేరు పెడతారు. అతను దొరికేయడం కూడా జరుగుద్ది, కానీ దాని తర్వాత స్టోరీ ఎలా టర్న్ అయింది, ఆ ట్విస్ట్లు ఏంటి, ఆ టర్న్స్ ఏంటి, ఇదంతా తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా సిరీస్ చూసేయాలి. మొత్తం సైకో కిల్లర్స్ మీదే నడుస్తుంది. ఆ స్టోరీ వెళ్ళి కొద్ది మీకు అయిపోయింది, ఇది ఎక్కడ అయిపోయింది అనుకున్న ప్రతిసారి ఇంకొక టర్నింగ్ వస్తూ ఉంటుంది. అండ్ క్లైమాక్స్ ట్విస్ట్లకి వాటికి అయితే మీకు మైండ్ దొబ్బేస్తుంది అంతే. చాలా బాగుంది భయ్య, మస్ట్ వాచ్, చూసేయండి. సజెషన్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి భయ్య. ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశా, నీడ్ మోర్ సపోర్ట్ అండ్ ఎంజాయ్ ద మూవీ సజెషన్స్. పక్కా చూడండి.